వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్. ఐ సే అవెంజర్స్, మార్వెల్ ఇట్లా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. చాలా బాగుందండి. యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచు మనోజ్ ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా? విలన్ క్యారెక్టర్ ఇప్పటి నుంచి అవకాశాలు దక్కుతాయంటారా? yes it's a comeback నా వరకు అయితే. నాకు 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటదంటారు ఫస్ట్ డే గాని ఓవరాల్ గా కలెక్షన్? 60 crores కి what they have given is good, very good presentation, మంచి అవుట్పుట్ ఇది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్ గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందండి? గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ఓవరాల్ గా మీరే గురించి ఏం చెప్తారు? Everyone has to watch the film at least once. It's worth watching. Thank you. Expectation, yes, we'll try to book on the first show and we'll try to come. పవర్ స్టార్ లుక్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. యునాన్ అస్మి కోసం వెయిటింగ్. ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు కదా, రికార్డ్ బ్రేక్ చేస్తారా? ఈజీగా బ్రేక్ చేస్తారు. పవర్ స్టార్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. వింటేజ్ పవర్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా ఆ లుక్స్, ఆ టీజర్ ట్రైలర్ చూస్తే అలానే ఉంది. గ్రాఫిక్స్ ఇంకొంచెం బెటర్ గా తీయొచ్చు అనిపించింది. తక్కువ బడ్జెట్ లోనే మంచి, తక్కువ బడ్జెట్ లో అయితే మంచిగా తీశారు. చాలా బాగా చేశారు. యాటిట్యూడ్, స్వాగ్ చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? గ్రిప్పీగా ఉంది. స్టోరీ చాలా బాగుంది. నాకు ఏమనిపించింది అంటే పార్ట్స్ గా తీస్తే ఇంకా బాగుండదు అనిపించింది. ఒక దాంట్లోనే మొత్తం ఫినిష్ చేశారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 ఏమన్నా హింట్ ఇచ్చారా? ఏం లేదు జస్ట్ మనం బాగా చేశారు. చాలా వర్కౌట్ అయింది. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ బడ్జెట్ లో చాలా బాగా తీశారు. అండ్ విఎక్స్ అన్ని అంటే కొంచెం కొన్ని పార్ట్స్ లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. హిట్ అనిపించింది. నేను 3.5 to 4 ఇస్తాను. ఇలాంటి సినిమా ఈ రోజులలో వస్తుంది, ఇప్పుడు వస్తుంది నేను అనుకోలేదు. ఏంటి అసలు బాహుబలి ఏంటి, బాహుబలి 3 ఏంటి, ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూస్తా అనుకోలేదు. డిఫరెంట్ గా అంతకు మించి ఉంది. బాహుబలి ఒకప్పుడు మనకు మించి, దానికి మించి ఉంది. మనోజ్ గారు ఫైట్లు ఏంటి, ఆ 9 గ్రంథాలకు సినిమా చేశారన్న. 9 గ్రంథాలు ఏదో చూపిస్తారు. 9 గ్రంథాలు చదవడం వల్ల తంత్ర మంత్రాలన్నీ చాలా పూర్వం ఎలా దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూస్తా అనుకోలేదు. ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందో తెలియదు, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చెప్తున్నా, బల్ల బుద్ధి చెప్తున్నా, ఇలాంటి సినిమా మీరు చూసింటారు. లాస్ట్ లో ఉంటుంది చూడు శ్రీరాముడి ఎంట్రీ. ఆ ఎంట్రీకి ఒక్కొక్కరి గూస్ బంప్స్, థియేటర్ మొత్తం అల్చలు, దుమ్ము లేపారు. అబ్బా అబ్బా ఏమి సినిమా. కార్తిక్ సార్, డైరెక్టర్ సార్, మీకు తల వంచి నమస్కారం పెడుతున్నా. ఇదే హనుమాన్ సినిమా ఉంటుంది కదా, ఇందులో స్టిక్ ఉంటుంది చూడు, శ్రీరాముడి చేతిలో ఉన్న స్టిక్. లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడు. ఈ సినిమా గురించి చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క నాకు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఇలాంటి సినిమా నేను చూసిన, ఇలాంటి ఇప్పటివరకు ఇంత గట్టిగా రివ్యూ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నా చూడు. పళ్ళ కాదు, గుండు కొలుచుకొని చెప్తా సినిమా బాగలేదని అంటే చెప్తున్నా. ఇలాంటి మంచు మనోజ్ గారు ఏంటి, మీ యాక్టింగ్ ఏంటి, మీ ఫైట్స్ ఏంటి, అబ్బా ఆయుధాలు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ స్టోరీ, అబ్బా ఇంత డెప్త్ గా సినిమా తీసిరంటే మిరాకిల్. ఈ సినిమా 10,000 కోట్లు చెప్తున్నా, 100% 10,000 కోట్లు పక్కా. సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ కాదు, ఇంకొక క్యారెక్టర్ ఉందని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి, మంచు మనోజ్ మెయిన్. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఉందని కూడా తెలియదండి. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేరు. చాలా బాగుంది మూవీ అయితే. రానా గారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్. లేదండి, రానా లేరు, ప్రభాస్ గారు లేరు, ఎవరు లేరు. చాలా బాగుంది. ఫైనల్ టచ్ చాలా బాగుంది. దాంట్లో అంటే ప్యూరిటీ గురించి, అంటే మనిషి ప్యూర్ గా ఉంటే అతని చేతిలో ఆయుధం లా పనిచేస్తుంది అంటారు. ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది. 5కి 4.5. సో ఇది 500 crores ఈజీగా వస్తుంది అంత మనం చెప్పలేం, కానీ మూవీ అయితే బాగుంది.
డెఫినెట్ గా తేజ సజ్జా మటు చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటుంది. హోప్ అయితే ఇస్తున్నాడు. కార్తిక్ బెటర్నేని కూడా తేజ సజ్జా సెలక్షన్ మాత్రం సూపర్, వేరే లెవెల్. మినిమం 5కి 4+ రేటింగ్ ఇవ్వచ్చు. మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా మనం ఆయనకి సెకండ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. అదైతే వేరే లెవెల్. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లో బడ్జెట్ లో చాలా మంచిగా తీశారనిపించింది ఈ సినిమా అయితే మాత్రం. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రొడక్షన్ టీమ్. కానీ సజ్జా మాత్రం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్నా, అల్టిమేట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వాజ్ సూపర్. ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ అయితే. స్టోరీ సింపుల్ స్టోరీ, బట్ బాగా జనాలకు అర్థమయ్యేలాగే ఉంది. ఖచ్చితంగా అన్న ఇది హిట్ అనుకోవచ్చు. తేజ సజ్జాకి ఇది ఖచ్చితంగా హిట్. మినిమం తనకి హనుమాన్ తర్వాత నెక్స్ట్ సేమ్ ఆ లెవెల్ హిట్ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. తన బడ్జెట్ లో కూడా మంచిగా తీశారు. స్టోరీ కూడా మనోజ్ చాలా బాగా చేశారు. అండ్ తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. మినిమం అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుంది డెఫినెట్ గా. సినిమాటోగ్రఫీ స్పెషల్ మెన్షన్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఏం కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని ప్లేసెస్ లో చాలా మూవీస్ చూసి చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మన బాలయ్యకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే ఎలా ఎలివేట్ అవుతుంది. ఇలాగా దేవుడిని చూపించినట్టు ఆల్మోస్ట్ దేవుడిని కంపేర్ చేయకూడదు కానీ ఆ రేంజ్ లో చూపించారు. రామాయణం సీన్లు ఉంటాయి. లాస్ట్ లో క్యామియో టైటిల్స్ పడుతుంది. క్యామియో ఎవరు మిస్ చేయొద్దు. లాస్ట్ లో క్యామియో బాగా వస్తుంది చూడండి. టాప్ నాచ్ ఉందండి. వెరీ హై క్వాలిటీ మూవీ. టేకింగ్ చాలా బాగా తీశారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ ఆ టేకింగ్ అది చూడడానికి చాలా బాగుంది. మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయింది. అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. చాలా అంటే చాలా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం సినిమాని. మెయిన్గా మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. ఇంతకుముందు చేశాడు, ఎన్ని క్యారెక్టర్లు చేశాడో పక్కన పెడితే ఇక్కడ నుంచి మహావీర్ అనే క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది అందరికి. అంత అద్భుతంగా చేశాడు. తేజ అన్న క్యారెక్టరైజేషన్ కానీ అసలు ప్రతి ఒక్కటి ఎంత ప్యూర్గా రాసుకున్నారంటే దేవుడి గురించి చెబుతూనే ఫ్యాంటసీ లాగా తీసుకురావడం ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా మనం అయితే. సినిమాలో వైబుంది సాంగ్ ఒక్కటి మిస్ అయింది, కానీ అది నెక్స్ట్ వీక్ మేబీ రావచ్చు. నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారు. ఫుల్ వైబ్ అంటే ఫుల్ వైబ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఎందుకంటే చాలా మందికి సినిమా అంటే రొమాన్స్ పాటలో ఎలా ఉంటుంది, బట్ ఒక స్టోరీని పెట్టి మన ధర్మాలని గుర్తు చేస్తూ తీసుకెళ్ళడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని ఐ మీన్ రాముడి తరంలో ఉన్న కొన్ని విషయాలు తెలియజేయడం కానీ ఇలాంటివి కొన్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటాం మనం. ఎందుకంటే మన ధర్మం ఏంటి, మన ధర్మాలు ఏంటి అనేవి ఇవన్నీ చాలా బాగా చూపించారు ప్రాపర్గా. మెయిన్గా తేజ అన్న యాజ్ యూజువల్ కుమ్మేశాడు అసలు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది, బుర్ర పాడైపోద్ది. సో డెఫినెట్గా థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలకి మంచి విరుగుడు కావాలా, మీరు రాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది. ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకుంటుందా, మీరు రాయికి వచ్చేయండి. బాగాలేదన్నోని రాయి తీసుకుని కొట్టండి. సినిమా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్ చెప్పాలంటే తేజ సజ్జా సెలక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరు చెప్తున్నట్టు అది నిజమే. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా అంత ఎంగేజింగ్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ అంతా ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ ఎలా ఎండ్ అవుతుందో అలానే ఎండ్ అయింది. అండ్ ఒక అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది సినిమా కూడా. అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో. అది సెకండ్ పార్ట్కి ఇచ్చారు కానీ హింట్, కానీ అంతే వెయిట్ చేయాలి మనం. ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎక్సైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడా చూడలేము. ఎందుకు అని చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి. అదిరిపోయింది. చూడండి, చూసిన తర్వాత అసలు బుర్ర పాడైపోద్ది సినిమా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఏదైనా అడతారో చెప్పండి. తేజ గారి
ఇద్దరికి విలన్ క్యారెక్టర్ బాగా సెట్ అయిందా? సెట్ అయిందండి, సెట్ అయింది. ఎందుకంటే అనుకోరు కదా ఎవరు ఈ టైంలో విలన్ క్యారెక్టర్ చేస్తారా అని ఆలోచిస్తాం మనం కూడా. ఈ రీసెంట్ లో వచ్చిందంటే మాత్రం ఒకసారి చూడాలి తగ్గ మూవీ. ఎవరు యాక్టింగ్ బాగుంది మేడం? మనకు తెలియదే ఉంది హీరోని మన అంటే మనోజ్ గారు యాక్టింగ్ బాగుందా లేదంటే తేజ సాయి గారు? ఇద్దరి కాంబినేషన్ బాగుంది. ప్రభాస్ గారు రానా గారి ఎంట్రీ ఉందనేసి చాలా మంది చెప్తున్నారు కదా మూవీలో. అది అంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంతగా చెప్పలేము. దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ. మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? మాక్సిమం అంతగా నాకు తెలియదు, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మేడం సూపర్ వండర్ఫుల్ కొత్త అమ్మాయి, సూపర్ ముట్టుకుండా మాసిపోయేలాగా ఉంది అమ్మాయి. ఆమె కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా సినిమాలు పడతాయి. హీరో హీరోయిన్ కి ఎక్కడ సాంగ్స్ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ రోజులో తేజ యాక్టింగ్ చెప్తున్నా హనుమాన్ని మించిన రీషన్, హనుమాన్ మించిపోయి యాక్టింగ్ చేసిన సినిమా సూపర్ సూపర్ మేడం. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజియం సూపర్ ఉన్నది, డైరెక్షన్ సూపర్ ఉన్నది. కార్తీక్ ఘట్టమనేని గారు మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త దేవుడు అని చెప్తున్నాయి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి చరిత్ర వరల్డ్ వైజ్ గా తిరిగి రాస్తున్నారు. ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారు. సార్ మీరు ఎట్లనే తీయాలి సినిమాలో, ఎక్కడంటే లాగ్ లేదు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సార్. సూపర్. ఈగల్ కంటే సినిమా మాత్రం ఇది చింపి పడేసి మొత్తం. స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించి పడేశారు. ఆ గడ్డ మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీసాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అది ఇంత కూడా బోరింగ్ లేదు భయ్య. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది. ఆల్రెడీ ముద్ర గుద్దేశారు మొత్తానికి. అయితే మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి గింత కూడా ఆయన ఇంటర్ కూడా పేగలేడు. మనోజ్ గారు వచ్చేసారు. ఆయన రానంత వరకు అయితే ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చి డోర్ డీకట్టేగా వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్యరాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మీరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి క్యార్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసామన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వాట్సాప్ అయ్యా. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. రేటింగ్ 5కి 4.80 భయ్యా. సూపర్ ఉంది మూవీ అయితే. తప్పకుండా అందరూ చూడండి. మనోజ్ అన్న 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరూ. నా మిరాయి చూసి వస్తున్నానన్నా. ఒక సూపర్ యోధా ఫిలిం. తేజ సజ్జా గారు ఒక సూపర్ హీరో సినిమా తర్వాత సూపర్ యోధాగా మన ముందుకు వస్తున్నారు. ఏం చెప్పమంటారన్న సినిమా గురించి? ఫస్ట్ తేజ సజ్జా గురించి మాట్లాడుకుందాము. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్న బుడ్డోడు పిల్లలాగా పెద్ద పెద్ద హీరోలతో చేసుకుంటూ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడని చెప్పొచ్చు నేను. ఎందుకు అంటే పాన్ ఇండియా లెవెల్, పాన్ వరల్డ్ లెవెల్ సంబంధం లేకుండా మొత్తం అన్ని పెద్ద సినిమాలు పెద్ద హిట్లే అన్న. మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా. మొత్తం అన్ని సూపర్ మాత్రం నగ్గట్లేదు. సినిమా కూడా సూపర్ ఉంది. అంత బాగుంది సినిమా. అయితే మీరు హనుమాన్ సినిమా చూసాక ఎలా అయితే ఫీల్ అయ్యారో మిరాయి చూసాక ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు. ఒక నెగిటివ్ ఏంటి అంటే మేబీ మాస్ జనాలకి స్లో అనిపించచ్చు. ఎందుకు అంటే నరేషన్ అనేది మనకి స్లోగా ఉంది. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి. క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచం అర్థం అవ్వాలి, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. సో స్లో నరేషన్ అనేది మాత్రం ఉండింది సినిమాలో. బట్ అది ల్యాగ్ కాదు. ల్యాగ్ అని మాత్రం అనకండి. ల్యాగ్ అంటే మాత్రం మీరు నమ్మకండి. వచ్చి సినిమా చూడండి, మీకే అర్థం అవుద్ది. నెక్స్ట్ పార్ట్ విఎఫ్ఎక్స్ అన్న. ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్, టాప్ నాచ్ విఎఫ్ఎక్స్. ఏదో తీసాము సినిమా జనాల మీద వదిలేసాము అని కాకుండా ఒక మంచి అవుట్పుట్ తో మన ముందుకు వచ్చారు. మనం అవెంజర్స్ చూసాము, అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అందరికీ తెలుసు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతుంటే మనం ఫీల్ అవుతామో, ఇక్కడ పక్షి సీన్ ట్రైలర్ లో అందరు చూసారు. సో పక్షి సీన్ అసలు వేరే లెవెల్ ఉండిందన్న. అది ఒక్కటే కాకుండా ట్రైలర్ లోదే కాకుండా అది శాంపిల్ మాత్రమే. తర్వాత ఇంకా చాలా ఉండింది ఆ పక్షితో. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా పక్షి. అండ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ, లేకపోతే మైథలాజికల్ సీన్స్ మనకు చూపించే పార్ట్ లో కానీ, అంటే రాముని చూపించడం కానీ, లేకపోతే ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని చూపించడం కానీ, లేకపోతే ఆ బ్లాక్ స్వాన్ ని చూపించడం కానీ, అదంతా కూడా విఎఫ్ఎక్స్ అనేది మనకి మార్వెల్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా తీశారు. విఎఫ్ఎక్స్ అనేది అంత బాగుంది విఎఫ్ఎక్స్. అండ్ అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనకి అట్రాక్ట్ అయ్యేది బీజిఎంఏ. సీన్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజిఎం ఇంపార్టెంట్. హరిగౌర గారు మీరు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు. బీజిఎం అనేది మాకు నెత్తికి ఎక్కేసింది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమా సీన్స్ మైండ్ లో, హార్ట్ లో రిజిస్టర్ అయిపోయి అంత బాగుండింది బీజిఎం వర్క్ కూడా. అండ్ మంచు మనోజ్ గారు బ్లాక్ స్వార్డ్ మహాబీర్ రామాగా కనిపిస్తారు స్క్రీన్ లో. అండ్ ఆయన స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు, ఆయన సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్. అసలు ఒక మంచి కంబ్యాక్.
టాలీవుడ్ జనాలు ఎప్పటి నుంచి అయితే మనోజ్ గారిని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూసేసాము. అది విలన్ అవని, హీరో అవని, సైడ్ క్యారెక్టర్ అవనివ్వండి, బట్ మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇదే. నన్ను అడిగితే మాత్రం మంచు మనోజ్ గారు ఇలానే కంటిన్యూ అవ్వాలి, మంచి మంచి స్క్రిప్ట్లు చేసుకుంటూ ఇలానే ఇంకా టీఎఫ్ఐ ప్రజలకి కనిపిస్తూనే ఉండాలి. అండ్ రితికా, శ్రేయా సరన్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకున్నంత స్క్రీన్ టైం వరకు వాళ్ళు న్యాయం కూడా చేశారు. గ్లామరస్ రోల్స్ కావు, ఇద్దరివి ట్రైలర్ లో చూసారు ఆల్రెడీ. సో ఇద్దరు బాగా చేశారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ క్రెడిట్స్ లేచి వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి, ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ వదులుతారు మనకి, అది మాత్రం లేచి వెళ్ళిపోకండి. టైటిల్స్ పడ్డాయి, ఎన్ టైటిల్స్ పడ్డాయి కదా అని. ప్రభాస్ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా గూస్ బంప్స్ అన్న. ఎందుకంటే ఒక మైథలాజికల్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్తారు. సినిమా ఇంట్రడక్షనే మిథికల్ గా జరుగుతుంది, మన హిస్టరీ బేస్డ్ చేసుకొని. అలాంటి హిస్టరీ బేస్ చేసుకొని మనకి ఈ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ మాత్రం ఆ బేస్ వాయిస్ తో అసలు స్టోరీ అక్కడి నుంచే మనకి ఎక్కేయడం స్టార్ట్ అయిపోతుంది. అందుకే పోస్ట్ క్రెడిట్స్ కూడా మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్ అంతే హై ఇస్తుంది, మంచి కట్అవుట్ ఉంటుంది స్క్రీన్ మీద. నేను చెప్పను, అది ఆల్రెడీ సోషల్ మీడియా చూశాను, ఎవరు ఎక్కడ రివీల్ చేయలేదు. సో పోస్ట్ క్రెడిట్స్ మాత్రం మిస్ అవ్వకండి.